ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే ఇటీవల ఏర్పడినటువంటి యునైటెడ్ పూల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ గట్టు రామచంద్రరావు గారు అండ్ రాజకీయ విశ్లేషకులు కొట్టం జంగయ్య యాదవ్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక నిన్న రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం పట్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. హామీల అమలుకు సంబంధించి కావచ్చు, ఒక ప్రభుత్వ గవర్నర్ ప్రసంగం అంటే ఒక విజన్ డాక్యుమెంట్ లాగా ఉంటుంది. బట్ ఆ విజన్ మాత్రం గవర్నర్ ప్రసంగంలో ఏమీ కనిపించలేదు. ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ఒక నిర్దిష్టమైనటువంటి గడువుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు గవర్నర్ ప్రసంగంలో కనిపించలేదు అంటూ బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. రైట్, రామచంద్ర గారు, గవర్నర్ ప్రసంగం పట్ల బీఆర్ఎస్కున్న అభ్యంతరాలు ఏంటి? గవర్నర్ ప్రసంగం అనేది అందరూ కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏర్పడ్డ బడ్జెట్ సమావేశాలు కాబట్టి గవర్నర్ ప్రసంగం ఎప్పుడు కూడా ఆ సంవత్సరంలో మేమేం చేయబోతున్నాం, ఎప్పుడెప్పుడు ఏం చేయబోతున్నాం, దేనికి ఎంత మేము ఖర్చు పెట్టదలుచుకున్నాం, ఈ విధంగా గవర్నర్ ప్రసంగంలో ఏం చేయబోతున్నాం అనేది ఒక స్పష్టంగా కనపడాలి. మన ఇచ్చిన హామీలు కనపడేదే దాంట్లో నుంచి. గవర్నర్ ప్రసంగంలో ఈ హామీ నేను ఇక్కడ మేము చేయబోతున్నాం అని చెప్పడం అనేది స్పష్టంగా నిర్దిష్టమైన కాల పరిమితితో చెప్తూ ఉంటేనే అది కరెక్ట్గా ఉంటుంది. కొత్తగా వచ్చిన గవర్నమెంట్కి చాలా బాధ్యతలు ఉంటాయి. ఈ బాధ్యతలన్నీ అందులో నాకు కనపడాలి. ఆ ప్రసంగం అంతా ఎలా ఉంది అంటే పైన తేలిపోతూ ఇష్టం వచ్చినట్టు మాడుకుంటూ పోయింది తప్ప నిర్దిష్టమైనది ఎక్కడ నాకు కనపడలేదు. ఉదాహరణకు ప్రజాపాలన వచ్చింది. ఏంటి ప్రజాపాలన రావడం అంటే అందరికి ఎవరు పరిపాలించినా ప్రజలే. ప్రజాపాలన అంటే ఏంటి స్పష్టంగా కనిపించింది. నీకు 3 చేతులు ఉన్నాయి, 4 కాళ్ళ మనుషులు వచ్చారు ఇప్పుడు కొత్తగానే. ఏదైనా అదే కదా ప్రజాపాలన అంటే నాకు అర్థం కలపని. ప్రజల పాలన అంటే ప్రజలకు ఏదో ప్రత్యేకమైన సంక్షేమాలు అని వస్తాయేమో అని మనం ఎదురు చూస్తాం. కానీ అందులో ఏమొచ్చింది, మేము మా ఇంటి ముందున్న కంచె తీసేసినాం, మేము మా గోడ మీద ఉన్న బోర్డు మార్చినాం, మా ఇంటి వెనక ఉన్న బాత్రూంలకు కలర్లు వేసినాం. ఇది బడ్జెట్ సమావేశం అయితే, ఇది బడ్జెట్ ప్రసంగం అయితే ప్రజలు ఏం కోరుకుంటున్నారు, అసలు ఎవరు ఏం కోరుకుంటారో అర్థం కావాలి కదా. దాంట్లో ఎంతవరకు 6 గ్యారెంటీల చుట్టూ తిప్పే ప్రయత్నం చేశారు. అంటే లెక్కల ప్రకారంగా, అంటే ఇంటి ముందు ఒక అతను వస్తాడు చూడు, మాకు ఇంటి వెనక బంగారం, ఇంటి ముందు బంగారమే, కానీ వేసుకుందాం అంటే మా పిల్లకు మాత్రం షెడ్ లేదా అనుకుంటూ వస్తాడు ఒకడు. అట్లా ఉంది తప్ప నువ్వు 6 గ్యారెంటీలలో ఇప్పటిదాకా నువ్వు చేసింది ఏంటి అంటే 2 నెలలే టైం కావచ్చు, కానీ ఉడికిందా లేదా అని చూడాలంటే ఒక మెతుకు పట్టుకుంటే సరిపోద్ది. మొత్తం ఉడికిందా చూడాల్సిన అవసరం లేదు దాన్ని. ఎంతవరకు 2 గ్యారెంటీలు అంటే ఇక్కడ నువ్వు ప్రధానమైన సమస్యని, రైతాంగ సమస్యని నువ్వు ముందు తీసుకొని తెచ్చుకొని ఎన్నికలకు ముందు చెప్పావు నువ్వు. అదే రైతు బంధు అనేది ఈ రోజు కూడా జస్ట్ మీకు అబ్జర్వ్ చేశారు, ఎన్నికలకు ముందు రైతు బంధు వచ్చే 2-3 రోజుల్లో వచ్చే రైతు బంధుని ఆపించారు. మేము రాగానే దానికి మీరు ఇప్పుడు 10,000 తీసుకుంటున్నాం, మేము వస్తే 15,000 వేస్తామని చెప్పారు. ఈ రోజుకు కూడా రైతు బంధు 2 నెలలు అయింది, ఇప్పటివరకు ఎవరికి రాలేదు. మొన్న రీసెంట్లో ఒక 4-5 రోజుల క్రితం మాత్రం 3 ఎకరాల లోపలకు వచ్చిందని చెప్తున్నారు. ఇదే బంగారం అనుకోండి, ఇదే అనుకోండి అని చెప్పినట్టుగా ఉంది తప్ప ఇంకెవరికి కూడా నీకు రైతు బంధు రావడం లేదు. రైతు బంధు లేదు, పోనీ బోనస్ చెప్పారు. బోనస్ ఏమన్నా అడిగితే స్వయంగా మంత్రి అదే బోనస్ చెప్పారు. ఇవన్నీ ఏమైంది మా రైతు బంధు అంటే రాలేదంటే చెప్పుతో కొట్టండి అంటే, మరి వస్తే ఎందుకు రాలేదంటారు వాళ్ళు. ఎవరైనా నువ్వు ఏం చెప్తే తినండి అంటే ఎట్లా, వాళ్ళకి వచ్చిన వాళ్ళు చెప్తారు కదా. అక్కడ నువ్వు 2 చెప్పుతో కొట్టమని చెప్తే మరి ఇవ్వకపోతే చెప్పుతో కొడతామనే పదం వీళ్ళు వాడిరు అనుకోండి, మనకి ఏం గౌరవం దక్కుద్దా అంటే. గౌరవం అనేది ఆ ప్రెస్టేషన్లో మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. ఇవ్వలేము, మేము ఇది ఇవ్వకూడదు, ఇవ్వలేము, ఇలాంటప్పుడు ఎవడు మమ్మల్ని అడగకూడదు అనే కోపం ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది. ఇక్కడ చెప్పుతో కొట్టడం ఏంటి, ఆ రైతు బంధు రాలేదు అంటే. పోనీ బోనస్ అన్నారు, అదేమన్నా ప్రయత్నం చేశారా? లేదు. ఇలా మన సిలిండర్లు అనే పదం, అది కూడా అరువులకు మాత్రమే అనే పదం పెట్టారు. ఆ అర్హతలు ఏంటో తీర్చగానే అసలు విషయం బయటకు వస్తుంది. అంటే పంచపాండవులు మంచం కోళ్ళ వాళ్ళే 3 చూపెట్టబోయి 2 చూపెట్టి 1 రాసినట్టు ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. అన్ని కలిపి మళ్ళీ 1 కాడికి అవుతుంది అనిపిస్తుంది నాకు. దీన్ని బట్టి చూసినప్పుడు గవర్నర్ ప్రసంగం అతి పేలవంగా ఉంది, మాటల గారెల్లాగా ఉంది. ఏం చేస్తారో స్పష్టంగా లేదు. మీ ప్రభుత్వం ఏం చేయబోతుందంటే ఒక్కటి కూడా అందులో కనపడదు మనకు. ఇంకా 2 గ్యారెంటీలు రాబోతున్నాయి అంటున్నారు. ఈ వచ్చిన గ్యారెంటీలు ఏంటి,
రాబోయే గ్యారంటీలు ఏంది, అసలు మీరు చెప్పిన గ్యారంటీలు ఏంది, చెప్పింది మీరు చేయడానికి చేస్తారా? 500 సిలిండర్ అన్నారు, ఆ సిలిండర్ ఎవరికి వస్తుంది? నువ్వు అర్హత అనుకున్నప్పుడు మా చివరికి ఎంతమంది మిగులుతారు? కంప్లీట్ మినిమైజ్ చేసేస్తారా? దీన్ని బట్టి చూస్తే రియల్గా ఎదురు చూస్తున్నాం. కానీ మనం నేనైతే కొత్త గవర్నమెంట్ కానీ అంటే ఇప్పుడు అర్హత అంటున్నారు, కానీ ఎన్నికల ప్రచార సమయంలో అర్హత మారలే, ప్రతి కుటుంబానికి అన్నట్టుగా జనరలైజ్ గా బిల్లు కట్టకండి, కరెంటు బిల్లు కట్టకండి అనే పదాలు వాడారు. రైట్. జంగయ్య గారు, గవర్నర్ ప్రసంగం అంటే ప్రభుత్వానికి ఒక విజన్ డాక్యుమెంట్ను అది ప్రతిబింబించాలి. అటువంటి విజన్ డాక్యుమెంట్ ఏమీ కనిపించలేదు అనేది బీఆర్ఎస్ చెప్తుంది. దాంతోపాటుగా ఒక గవర్నర్ యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెతో అన్ని అబద్ధాలు చెప్పించారు, అర్ధసత్యాలు చెప్పించారు అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. నిజంగా గవర్నర్ ప్రసంగం ఎలా ఉండాలి, ఎలా ఉంది, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల గురించి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళిక ఎందుకు లోపించింది? మీరు అన్నట్లు గవర్నర్ ప్రసంగం అనేది పాలనకు దిక్సూచిలాగా ఉండాలి. అంటే మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం చేసేటువంటి పనులు ఏవైతే కార్యాచరణ ఉందో వాటిని మాత్రమే గవర్నర్ గారు ప్రసంగంలో చెప్పాలి. కానీ డిసెంబర్ 9 తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత శాసనసభ శాసన మండలి డిసెంబర్ 15వ తారీఖు రోజున జరిగినటువంటి సమావేశాల్లో గవర్నరు తమిళిసై గారు మాట్లాడుతూ వారు ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలని 100 రోజులలో అమలు చేస్తాము అని, దానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ 2 నెలల కాల వ్యవధిలోనే డిసెంబర్ 15 నుంచి నిన్న జరిగినటువంటి కార్యక్రమం తీసుకున్నట్టయితే 2 నెలల కాల వ్యవధిలోనే 2 హామీలు అమలు చేశాము, ఇంకా 2 హామీలు చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. కానీ 6 గ్యారంటీలకు 100 రోజుల గ్యారంటీ అని చెప్పారు. కానీ మరి మిగతా గ్యారంటీలకు ఎప్పుడు ఇంకా టైం నిర్దిష్ట సమయం అంటూ ఎక్కడ కూడా తను చెప్పకపోవడము. అదేవిధంగా మీరు తీసుకున్నట్లయితే ఎలక్షన్లలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు అన్నారు, కానీ దాంట్లో 16 హామీలు స్పష్టంగా ఉన్నాయి. కానీ దాంట్లో 16 హామీలుగా కాకుండా అందులో ఒక్కొక్క గ్యారంటీకి ఒక్కొక్క హామీ తీసుకుంటూ మిగతాయి మాత్రం పెడచేయున పెట్టి చేసినటువంటి వాటికి ఎక్కడ కూడా ఎలక్షన్లలో చెప్పినట్లు కుటుంబానికి అని, లేదంటే ఇప్పుడు కింద మనం ఏదైనా వస్తువు తీసుకున్నట్లయితే కండిషన్స్ అప్లై అన్నట్టు చిన్నగా రాసినట్లు, మిగతాయి మాత్రం పెద్ద అక్షరాలతో చెప్పినట్టు, సమావేశాల్లో సభలలో మాత్రము అధికారం కోసమే ఏదో హామీలు ఇచ్చినట్టు కనపడుతుంది తప్ప దానిని గవర్నర్ గారితో చదివించినట్టే చూడొచ్చు తప్ప మనము నిజంగా కూడా గవర్నర్ గారు వారి ఆలోచన విధానాన్ని మనం తీసుకున్నట్లయితే ఎక్కడ కూడా మహిళలకు కానీ రైతులకు కానీ నిరుద్యోగ వృత్తి పైన కానివ్వండి, మిగిలిన గ్యారంటీల పైన కానివ్వండి, ఇదే విధంగా 60 రోజులు 100 రోజుల గ్యారంటీ అని ఏదైతే చెప్పారో ఇప్పటికీ 60 రోజులు ఈ రోజుతో కంప్లీట్ అయినప్పటికీ కూడా మిగిలిన 40 రోజుల కాల వ్యవధిలోనే చేయగలుగుతారా అనేది కూడా అక్కడ స్పష్టంగా చెప్పలేకపోవడం, ఎలక్షన్ కోడ్ కూడా వచ్చే అవకాశం ఉంది. 100% పథకాలని గ్రౌండ్ చేయడం అనేది ఇంపాసిబుల్. అప్పుడు మీరు అనేది వాస్తవము. ఆ విషయం కూడా గవర్నర్ గారు ఎక్కడ కూడా చెప్పలేదు. అంటే 60 రోజులు అంటే 60% టైం అయిపోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు 2 మాత్రమే చేయగలిగారు. మరి 4 చేయడానికి ఇంకా ఎంత సమయం కావాలి? నిర్దిష్ట సమయం అంటే ఎక్కడ కూడా చెప్పలేకపోయారు. అదేవిధంగా మీరు తీసుకున్నట్లయితే మిగతా నిరుద్యోగ వృత్తి విషయం ముఖ్యంగా చూసుకున్నట్లయితే యువకుల్లో మనం ఎక్కడ చూసినా కానీ, అదేవిధంగా మీరు పెన్షన్లు తీసుకున్నట్లయితే ఎక్కడ దివ్యాంగులకు కానివ్వండి, అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే వయోవృద్ధులు ఈరోజు నిజంగా 2 నెలలకు అయిపోయినప్పటికీ కూడా మాకు పెన్షన్ రావట్లేదు. ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఖచ్చితంగా ఒక రోజు కాకపోతే ఒక రోజు, ఒక 2 రోజులకో 3 రోజుల కాల వ్యవధిలోనే వచ్చేది. కానీ ఈరోజు ఇప్పటి వరకు కూడా రాలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నటువంటి ప్రజల్లో ఒక ఆందోళన స్టార్ట్ అయింది. గవర్నర్ గారు దాని మీద క్లారిటీ ఇవ్వకుండా ఏదో చెప్పేశాను, నా పని అయిపోయింది, నేను ముగించేస్తున్నాను అనే సందర్భంగానే మాట్లాడారు. కానీ ఎక్కడ కూడా ప్రజలకు ఒక ఆశలు పెట్టుకున్నటువంటి ప్రసంగంలో నిరాశనే ఎదురైంది తప్ప ఎక్కడ కూడా సమంజసంగా లేదని చెప్పేసి మాత్రం మనం స్పష్టంగా చెప్పొచ్చు. జనరల్గా వాళ్ళ ఆలోచన ఎట్లుందంటే ఎన్నికల కోడ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే అది ఎప్పుడు వస్తే బాగుంటుందా అని. నేను నిన్న ఒక గ్రామంలో స్పష్టంగా నేనే స్వయంగా కొన్ని గ్రామాల్లో తోటకాడికి వెళ్ళిన తర్వాత అక్కడ నేను మాట్లాడుతూ అడిగిన, నేను ఇప్పటిదాకా 6 గ్యారెంటీలు ఇవి అంటున్నారు కదా, ఏమన్నా వచ్చినాయా అంటే వాళ్ళు ఇప్పటిదాకా అన్నది ఏంటంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు వరకు మాకు ఏ పథకాన్ని ఎవరు తీసుకోలేదు సార్ అన్నారు వాళ్ళు.
అదేంటి అంటే పెన్షన్ కూడా కనీసం ఒక 2 months అయింది వచ్చిన కాడి నుంచి పెన్షన్ రాలేదు, ఏమో ఎప్పుడు వచ్చేటివి కూడా రాలేదు, ఈ కొత్త ఏంటో తెలవట్లేదు, నాకు నేనుగా ఒక్కటి కూడా నేను తీసుకోలేదు అని చెప్పారు. నేను 10 మందిని అడిగినా 10 మంది కూడా నేను ఇప్పటి వరకు ఒక్క పథకం కూడా తీసుకోలేదు అనే స్పష్టత వాళ్ళు క్లియర్గా గ్రామాల్లో నుంచి క్షేత్రస్థాయిలో నేను స్వయంగా అడిగితే కూడా అవే వచ్చినాయి. రెండోది కూడా ఏంటి, వీళ్ళు మొన్న గృహజ్యోతి పథకం కిందన దీని మొత్తం ఏంటో దరఖాస్తులు తీసుకున్నారు. దరఖాస్తులు తీసుకున్న భయం, మరి డేటా కూడా ఉందో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కనపడ్డ ఫోన్ కాల్లో ఒక మెసేజ్ పంపిస్తున్నారు, మీరు దరఖాస్తు పెట్టారు, మీ దరఖాస్తు మేము పరిశీలనలో ఉన్నది అని. అసలు ఎవరు దరఖాస్తు పెట్టారు కూడా తెలియదు. ఎగ్జాంపుల్ నాకు వచ్చింది ఒక మెసేజ్, ఏమని, సార్ గృహజ్యోతి పథకం కోసం మీరు ప్రజాపాలన కార్యక్రమంలో అందజేసిన సమాచార ధ్రువీకరణ కార్యక్రమం మా సిబ్బంది ద్వారా జరుగుతున్నది కనుక మీరు దయచేసి ప్రజాపాలన దరఖాస్తు రసీదు, ఆహార భద్రతా కార్డు రెడీగా పెట్టుకోండి అని. నేను ఎప్పుడు దరఖాస్తు చేయలే, మరి నేను అప్లై చేయలేదు, నాకు సంబంధం లేదు, నాకు పోలేదు, కానీ నాకు వచ్చిన మెసేజ్ ఇది. అంటే అర్థం ఏంటి, వాళ్ళ దగ్గర ఎవరు దరఖాస్తు చేసుకున్నారు ఆ డేటా కూడా లేదు, అవన్నీ కాగితాలను రోడ్లేదా పడ్డాయి, మనం చూసామని. కానీ ఇక ఇప్పుడు ఏం చేస్తున్నారు, అన్ని ఫోన్లకు ఒక మెసేజ్ పంపించేస్తే వచ్చినోడికేమో పెట్టినోడికేమో అనుకో, నేను పెట్టిన కాబట్టి వచ్చిందని ఉంటుంది, రానోడో దాన్ని ఈజీగా తీసుకొని పోతాడు. ఈ విధంగా చివరికి డేటాను కూడా వాళ్ళ పద్ధతి ప్రకారంగా చేసుకునే పరిస్థితి మనకు కనపడుతోంది. రెండోది కూడా ఏంటంటే ఈ పథకాలన్నీ కూడా నేను అనేది ఏంటంటే స్పష్టంగా ఒక వ్యక్తి నాకు ఏది రాలేదు అని నిర్ణయంతో ఉన్నాడంటే నీ ఏ పథకం ఇప్పటిదాకా అమలు కాలేదనే కదా. అంటే ఇవన్నీ కూడా ఎప్పుడు మొన్ననే మళ్ళీ సీఎం గారు ఒక మగట చేశాడు, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిస్తే తప్ప ఈ అమలు కావాలని కూడా చెప్పాడు, ఆ స్పష్టత కూడా ఇచ్చాడు. అంటే మరి పార్లమెంట్ ఎన్నికల వరకు ఉండి తర్వాత ఇక చేతులు ఎత్తేస్తే చేయగలిగింది ఏం లేదు. ఇక్కడేమో ఎన్నికల కోడ్ చూస్తారు, ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి పార్లమెంట్ ఎన్నికలకు పోతారు, ఇళ్ళకి వెళ్తేనే మళ్ళీ వస్తాయని చెప్తారు, అలా ఏమన్నా రిజల్ట్ ఏమైందనుకో తర్వాత వచ్చేసరికి చేతులు ఎత్తేస్తారు. అంటే ఈ పాలన అనేది వాళ్ళకి సాధ్యం కావడం లేదు, వాళ్ళకు ఒక కొరకరాని కొయ్యలాగా కనపడుతుంది, దాన్ని మేనేజ్ చేయడం వాళ్ళకి సాధ్యం కావడం లేదు. రెండు వాళ్ళకు ఒక ఐక్యత కూడా లేదు. ఇప్పుడు ఏ శాఖలోకి ఏలు పెడదామన్నా ముఖ్యమంత్రి నా పుట్టలో ఏలు పెడితే నేను కుట్టనా అంటేట్టున్నారు ఆ మంత్రులంతా. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఒక విచిత్ర భాగవతం లాగా ఉంది తప్ప అది పాలన లాగా లేదు. అందుకనే పాపం ఆమెని గవర్నర్ నోటి మీదకి వెళ్ళి ఈ చెత్త మాటలన్నీ చెప్పించారు తప్ప ఏది కూడా వాళ్ళకి స్పష్టత ఉంది జరగవు అని. జంగాదేవి గారు అంటే వారు గుర్తు చేసినట్టుగా ఇప్పుడు ఆల్రెడీ మొత్తం 6 గ్యారంటీలు కలుపుకొని దాదాపుగా 420 హామీలు ప్రజలకు ఇచ్చి ఉంది. ఈ 420 హామీలు అమలు కావాలంటే కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఇవన్నీ కూడా అమలు చేయడం సాధ్యమవుతుందనేది స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట. చెప్పండి. ఇప్పుడు ఏమైందంటే మేము యూపీఎఫ్ తరఫున యునైటెడ్ పూల్ ఫ్రంట్ అని ఒకటి పెట్టాం కదా, దాని మీద మేము కొన్ని డిమాండ్లు చేస్తాం. ఏం లేదు, సింపుల్గా జ్యోతిరావు పూలే గారి విగ్రహం మాకు ఆత్మగౌరవం ఇది అక్కడ అసెంబ్లీ ఆవరణంలో పెట్టండి అని చెప్పి డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ఆయన కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఒక మాట అన్నాడు, ఏమని, మేము రిజర్వేషన్స్ కుల జనగణన జరుపుతాము, ఈ లోపల 42% అంచనా వేస్తాను, 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలలో ఇచ్చేస్తామని చెప్పారు. ఇప్పుడు మేమనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి, కుల జనగణన ఇంకా స్టార్ట్ కాలేదు. చివరికి ఆందోళన జరుగుతున్న పోరాటం ఉధృతం అవుతున్న కొద్దీ దాంట్లో ఒక మాట చెప్పించారు, మేము కుల జనగణన జరుపుతాము. కానీ ఏ లోపల జరుపుతారు, జరిపి ఎన్నికలకు పోతారా, దాని లిమిట్ ఏంటి, దాని కాల పరిమితి ఏంటి, ఏమీ స్పష్టంగా లేదు. రైట్, ఓకే, ఆ విధంగా కొట్టవుతా పడేది. జంగాయాదవ్ గారు ఇప్పుడు మీరు చెప్పినట్లు ఎక్కడైతే సెంట్రల్లో అధికారంలోకి వస్తేనే ఈ హామీలకు గ్యారంటీ ఉంటుంది అని చెప్పేసి మన ఎలక్షన్లో చెప్పలేదని ప్రజాక్షేత్రంలో ఆల్రెడీ ఒక చర్చ స్టార్ట్ అయింది. ఎందుకంటే తెలంగాణలో అధికారంలోకి వస్తే ఈ గ్యారంటీలకు నేను హామీ అని చెప్పేసి బట్టి విక్రమార్క గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, వారి పాదయాత్రల సమయంలో కానీ వాళ్ళ సమావేశాల సమయంలో మాత్రం వాళ్ళ సంతకాలు పెట్టించినటువంటి సందర్భంలో ఆ రోజు ఎక్కడ కూడా పార్లమెంట్ ఎలక్షన్లలో కేంద్రంలో అధికారంలోకి ఉంటేనే రాష్ట్రంలో అధికారంలో వచ్చినా హామీలు ఇస్తామని చెప్పేసి ఏనాడు కూడా చెప్పిన సందర్భం అయితే లేదు. కానీ ఈరోజు మాట మార్చి అంటే ఎలక్షన్ల కోసమే ఈ హామీలు, ఎందుకంటే మొన్న తెలంగాణలో జరిగిన ఎలక్షన్లలో గెలవాలంటే ఖచ్చితంగా ఈ హామీలు ఇస్తున్నాము, వీటిని నెరవేరుస్తామని చెప్పారు. కానీ ఈ రోజు వచ్చేసరికి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేసరికి పార్లమెంట్ ఎలక్షన్లలో వస్తేనే ఇస్తామని చెప్తున్నారు. రేపు రాబోయే ఎలక్షన్లలో ఏదైతే కార్పొరేషన్ కానీ, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, స్థానిక సంస్థలు కానీ, ఎమ్మెల్సీ ఎలక్షన్స్, ఇలాంటి ఎలక్షన్స్ ఏ ఎలక్షన్ వచ్చినా వాటి అన్నిటికీ పరమార్థం ఏంటంటే లాస్ట్కి వచ్చేసరికి మేము గెలిస్తేనే ఇస్తాము, అంటే కాంగ్రెస్ గెలిపే మాకు ముఖ్యము, అంటే ప్రతి దగ్గర చిన్నపిల్లలు అన్నది నవ్వుతే బూచోడు వచ్చాడు, అంగో బూచోడు వస్తాడు అన్నట్టు మీరు ఏది రావాలన్నా గ్యారంటీలు హామీలు సక్సెస్ కావాలంటే
ఖచ్చితంగా మీరు ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, అప్పుడే మీకు ఇవన్నీ అందుతాయి అని చెప్పేసి ఈ చిన్నపిల్లలకు దోబుచ్చులాట చేసినట్టే చేస్తున్నారు. కానీ నిజంగా కూడా ప్రజలకు మీరు నెరవేర్చాలని ఒక సంకల్పం మీద మీకు ఉండుంటే ఖచ్చితంగా ఇప్పటి లోపలే మీరు అమలు చేసేవాళ్ళు. 100 రోజులకు కూడా 40 రోజుల కాల వ్యవధి ఉంది కనుక మీరు దయచేసి అలాంటి ఆలోచన కాకుండా ప్రజలకు ఇచ్చినటువంటి ఆశలు ఏవైతే మీరు ఇచ్చారో అలాంటి హామీలను నెరవేరిస్తే రేపు నిజంగా కూడా భవిష్యత్తులో మిమ్మల్ని నమ్మడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇలా మీరు మాట మార్చి రోజుకో మాట పూటకో మాట మార్చినట్లయితే ప్రజల్లో కూడా మీలో వ్యతిరేకత స్టార్ట్ అవుతుందని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఎన్నో దశాబ్దాలుగా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతకు కేటాయిస్తున్నటువంటి ఛాంబర్కు బదులుగా ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారికి చాలా చిన్న గదిని కేటాయించారు అసెంబ్లీలో. దాని పట్ల బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఈ మేరకు స్పీకర్కి ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్ పార్టీ. రామచంద్రరావు గారు, ఎందుకు ఒక చిన్న ఇరుకు గదిని కేటాయించింది ప్రభుత్వం అనుకుంటున్నారు? 2 రకాలుగా చూడాలి. ఒకటేమో 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆ ఊపు ఆగట్లేదు వాళ్ళకి, ఒకటి. రెండోది ఏంటంటే అవమానాలు చేయాలి, ఇన్సల్ట్ చేయాలనేది ఒక పిచ్చి పట్టింది వాళ్ళకి. మూడోది ఏంటంటే కేసీఆర్ కనుక అసెంబ్లీకి వస్తే తట్టుకోలేమనే ఒక ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉంది. దాంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కేసీఆర్ని అవమానపరిచే చర్యలు చేపట్టారు, కేసీఆర్ని అవమానపరిచే మాటలు మాట్లాడడం, ఇవన్నీ చూసి కేసీఆర్ సాధ్యమైనంత వరకు అసెంబ్లీకి రాకుండా ఉంటే బాగుండని ఒక కోరిక ఉంది వాళ్ళకి. ఆ కోరికలో నుంచి భాగమే ఈ అవమానాలన్నీ మొదలుపెట్టారు. ఉదాహరణకు మీరు అసెంబ్లీ ఆవరణం పోతే కాంగ్రెస్ పార్టీకి ఒక ఆఫీస్ ఉంటుంది. అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అదే, అవును, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అదే. దాంట్లోకి వచ్చి లోపలికి వచ్చేసరికి ఛాంబర్లు కూడా వాళ్లకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్లకు ప్రత్యేకమైన ఛాంబర్లని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు. మరి ఇప్పుడు వచ్చేసి కంప్లీట్గా అసలు ప్రధాన ప్రతిపక్షం నీకుమార్కి ఎంత తేడా అంటే అసలు ఏముంది తేడా? 5 సీట్లు అటు ఇటు పోతే గవర్నమెంట్ అటు ఇటు అయ్యే పరిస్థితులలో 39 సీట్లు ఉన్న ఓ పార్టీకి, ఓ ప్రధాన ప్రతిపక్షానికి ఛాంబర్ కేటాయించేటప్పుడు వెనక ముందు ఆడాలా? దానికి ఒక చిన్న గది కేటాయించి కేసీఆర్ అవమానపడాలి, అందుకని ఆయన సాధ్యమంతరం రాకుండా ఉండాలి. పైగా మాటలేంటి? కేసీఆర్ అవుట్డేటెడ్ మెడిసిన్ అంటే ఆయన వయసు రీచ్ అవుట్డేటెడ్ మెడిసిన్ అని ఆయన అంటాడు. మరి రాహుల్ గాంధీకి పెళ్లి చేస్తుంటే రేవంత్ రెడ్డి కంటే పెద్ద మనవాళ్ళు ఉండేవాళ్ళు. అదే సోనియా గాంధీ ఏమో ఇప్పుడు అవుట్డేటెడ్ కాకుండా యంగ్ అండ్ డైనమిక్. ఇప్పుడు ఆమె ఈ వయసులో అన్నో కాబట్టి అంటున్నాం, లేకపోతే అనాల్సిన అవసరం లేదు. అంటే కేసీఆర్ అవుట్డేటెడ్ మెడిసిన్ అంటే అవమానపరిస్తే ఈ అవమానాలు ఎందుకులే అక్కడ అనే ఫీలింగ్ కేసీఆర్కి రావాలి. సాధ్యమైనంత వరకు అసెంబ్లీకి రాకుండా ఉండాలి. ఆయన అసెంబ్లీకి వస్తే ఆ ఆర్గ్యుమెంట్లో మనం ఏం జవాబు చెప్పలేమని ఒక పాయింట్. కాళేశ్వరం మీద ఒకసారి చర్చ పెడితేనే మేము ప్రిపేర్ అయ్యి రాలేదని చెప్పిన పార్టీ అది. దానికి ప్రిపరేషన్, దానికి కథ కావాలి. నిరంతరం రాజకీయ నాయకుడికి ఒక ప్రత్యేకమైన ప్రిపరేషన్ ఉంటుందా? రాజకీయ నాయకుడు ఏ క్షణాన ఏమైనా కూడా ఒక విజన్ మీద ఉంటుంది, మైండ్ ఉండాలి. కానీ అలాంటి పార్టీ ఇప్పుడు ఆయన కనుక వచ్చేసి అసలు విషయాలు మొదలు పెడితే, ఇప్పుడు నల్గొండ బహిరంగ సభ జరుగుతూ ఉంది కృష్ణా జలాల విషయంలో ఆయన కనుక స్టార్ట్ చేస్తే వీళ్ళు జవాబు చెప్పుకోవడానికి వీళ్ళ దగ్గర ఏమీ కనపడదు. ఉదాహరణకు ప్రభుత్వం యొక్క అది పేరుతో ప్రగతి భవన్కి మేము బోర్డు మార్చినాం అంటారు. ప్రజాభవన్ కొత్తగా బిల్డింగ్ కట్టి బిల్డింగ్కి ఏదో బోర్డు పెట్టినట్టు, ఉన్న బిల్డింగ్కి బోర్డు అటు ఇటు బారడం లెక్క కాదు. అంటే కేసీఆర్ గారి యొక్క డైలాగ్లకు కానీ ఆ సబ్జెక్టుకి కానీ తట్టుకోలేవని ఒక భయంతో చేసే పిచ్చి పనులు తప్ప ఇలా ఏం లేదు. ఎవరన్నా చేసే పని అది చిన్న రూమ్ కేసీఆర్ కేటాయించి మీకు కూడా అలా చేశారు, మేము రాగానే మాకు ఇలా ఇచ్చారు అలా ఇచ్చారంటే సార్ పోనీ మీరు చేశారు కాబట్టి మేము చేసినాం. మీకు అత్యంత గౌరవంగా చూసేసి ఉన్న సీట్లన్నీ లేకపోయినా కూడా చూసినప్పుడు ఇది ఎలా ఉంటుంది? కరెక్ట్ కాదు. జంగయ్య గారు, మామూలుగా ఒక ప్రతిపక్ష నేతకి, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తికి, ఆ నాయకుడికి డెఫినెట్గా ఒక మంచి సౌకర్యవంతమైన గది కేటాయించాలి. గత సాంప్రదాయం ప్రకారం అందరికి అట్నే వస్తుంది. ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్, జానారెడ్డి వరకు. అయితే ఒక 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఇంకా అసెంబ్లీలో ఎట్లా వ్యవహరించాలనేది రెగ్యులర్ గా అవును, డెఫినెట్ గా అది కూడా ఉంటుంది. కట్టసి ఉన్నప్పటికీ కూడా గతం కూడా మర్చి వాళ్ళు ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తెలంగాణలో ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులు మారినా ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి నాయకునికి మాత్రము అదే గది ఇచ్చేవాళ్ళు. కానీ దాన్ని తుంగలో దొక్కుతూ ప్రజల ఆకాంక్షలకు రాజకీయ అస్తిత్వంగా నిలిచినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వారి ఆకాంక్షలకు ఏ విధంగా తెలంగాణను సాధించిండ్రు, ఏ విధంగా పోరాటం చేసిర్రు, అలాంటి మహానాయకుడు. అంటే ఈ రాజకీయాలు ఏదైతే రానున్న ఎలక్షన్ల గురించి ఆలోచించేవాడు నిజంగా రాజకీయ నాయకుడు, కానీ రాబోయే తరాల గురించి ఆలోచించేవాడు రాజనీతిజ్ఞుడు. అలాంటిది కేసీఆర్ గారు ఒక రాజనీతిజ్ఞునిగా
భవిష్యత్ తరాలకు తెలంగాణ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆలోచించి తెలంగాణ తీసుకొచ్చిన సందర్భంలో వారి యొక్క ఆలోచన విధానం కానీ వారి యొక్క ప్లానింగ్ కానీ ఏదైతే మనం తీసుకున్నట్లయితే గతంలో వారు తీసుకున్నటువంటి ఏ నిర్ణయాన్ని తీసుకున్నా కానీ అప్పటికప్పుడు ఎలక్షన్ల కోసం కాకుండా భవిష్యత్తు బాగుండాలి, బంగారు తెలంగాణగా రేపు ఇలా రాజకీయాలలో ఒడిదుడుకులు కామను. ఎందుకంటే మనం తీసుకున్నట్లయితే గెలుపోవటంలో అనేది సహజము, అది దైవ నిర్ణయం. యుద్ధ క్షేత్రంలో మనం యుద్ధం చేసే వరకే మన ఫలితం, కానీ ఫలితం అనేది దైవ నిర్ణయం. అదేవిధంగా రాజకీయాల్లో ఓట్లు అనేది ప్రజలు ఎవరిని నమ్ముతారు ఎవరిని నమ్మరు అని చెప్పేసి అది కొద్దిసేపు పక్కకు పెట్టుకుంటే ఈరోజు గెలిచినాము అని చెప్పేసి ఈరోజు విర్రవీగి మనము వేరే వారిని తుంగలో దొక్కాలనుకుంటే మాత్రం అది అయ్యేది కాదు. నిజంగా అదే విధంగా జరుగుంటే గతంలో చేసినటువంటి ముఖ్యమంత్రులు ఎంతోమంది మనకు ప్రతిపక్ష నేతల్ని పక్కకు పెట్టేవారు. కానీ అలా కాకుండా వాళ్ళకి సముచిత స్థానం ఇస్తూ వారికి గౌరవం ఇస్తూ ఎవరు ఎప్పుడు కూడా స్థిరంగా అక్కడే సీఎంగా ఉండరు. ఎప్పుడైతే కేసీఆర్ గారు ఇంతకుముందు కూడా కొన్ని సందర్భాల్లో సమావేశాల్లో కూడా చెప్పారు, అధికారం ఏముందండి, ఉంటుంది పోతుంది, ఈరోజు నేనుంటాను రేపు మీరుంటారు, పిల్లల భవిష్యత్తు మీది, రేపు రాబో తరాల భవిష్యత్తు మీది. అలాంటిది మీరు భవిష్యత్తు గురించి ఆలోచించాలి. కానీ ఇలాంటి చిన్న చిన్న ఆలోచనలతో ఎవరినో ఇబ్బంది పెట్టి పక్కకు పెట్టినట్లయితే మా యొక్క చరిత్ర బయటికి రాదు, లేకపోతే మసిబూసి మారేడికాయ చేసేసి మేము చెప్పిందే వినాలి అనే ఒక ఆలోచన ధోరణితో చిన్న ఆలోచనతో మాట్లాడము. అదేవిధంగా మీరు తీసుకున్నట్లయితే భవిష్యత్తులో నిజంగా కూడా కేసీఆర్ గారు సమావేశాలకు వచ్చి ఏదైతే కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, ఇక్కడ 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి అందరూ కూడా నిజంగా కూడా చర్చ సముచితంగా జరగాలి, శాంతియుతంగా ఎక్కడ కూడా మాకు ఆలోచనలు ఇవ్వండి, మేము ముందుకు సాగుతామని చెప్పి ఒక హుందాతనం ఉండాలి తప్ప ఎక్కడికక్కడ కట్ చేయాలి. మీరు గతమే మీరు అది చేసారు, 10 ఏళ్ల కింద మీరు ఇది చేశారు, మీరు అలా చేశారని చెప్పి ఎంతసేపు గతాన్ని తోడుకుంటూ పోతే పెంకులే వస్తాయి తప్ప నిజంగా మీరు చేస్తా అన్నటువంటి హామీలు ఏంది, మీరు ఇచ్చిన హామీలు ఏంది, ప్రజలకు చేసేటువంటి మంచి ఏంది, దాని మీద దృష్టి పెట్టకుండా ఇలాంటి ప్రతిపక్ష నేతల మీద కక్షపూరిత ధోరణితోని ఎక్కడికక్కడ సమూలంగా నాశనం చేయాలి, లేదంటే వారిని జాయిన్ చేసుకోవాలి, వేరే వాళ్ళని జాయిన్ చేసుకొని మేము స్థిరంగా నిలబడాలంటే స్వతహాగా నిలబడాలి తప్ప పక్కల సపోర్ట్ తీసుకొని నిలబడతా అనుకున్న వాళ్ళు చాలా రోజులు ఉండరు. నిజంగా స్థిరమైన ఆలోచనలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి మనం చెప్పొచ్చు. రైట్ రామచంద్ర గారు, రేపు ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతోంది. సో ఎట్లా బడ్జెట్ అంచనాలు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? తర్వాత ఒక 3 లక్షల కోట్లు అంటున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతుంది. ఫుల్ బడ్జెట్ అయితే జూలై ఆగస్టు అనేది నడుస్తుంది చర్చ. జనరల్గా బడ్జెట్ సమావేశాలంగానే ప్రజలలో ఒక ఆసక్తి నెలకొంటూ ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరంలో ప్రభుత్వం ఏం రాయితీలు ఇవ్వబోతుంది, ప్రభుత్వం ఏం చేయబోతోంది, రాష్ట్ర అభివృద్ధి ఏంటి కదా అంటే ప్రజలలో ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. రెండోది ఏంటంటే మన ఇచ్చిన హామీలు ప్రతిబింబించేది బడ్జెట్లోనే మనకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి బడ్జెట్ని ఆ విధంగా రూపొందించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఓటాన్ అకౌంట్ అనగానే నీకు కంప్లీట్ ఫుల్ బడ్జెట్ కాదు కాబట్టి చెప్పలేదు. అంటే ఇప్పుడు మేము కొత్తగా వచ్చాం కాబట్టి చేయలేము, జూలైలో చేస్తాం ఇలాంటివన్నీ ఉండవచ్చు. బట్ ఇక్కడ నేను అనేది ఏంటంటే బడ్జెట్లో నీ పథకాల విషయంలో బడ్జెట్లో కనుక కనపడకపోతే ఆ పథకం నీకు అమలు అవుతుందని చెప్పలేము మనం. అయితే ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలు వస్తే తప్ప ఎన్నికలు మేము గెలిస్తే తప్ప ఇవ్వలేమన్న తర్వాత ఈ హామీలన్నీ బడ్జెట్లోకి వస్తాయని ఎలా అనుకోగలం? ఇవ్వలేమని నువ్వే చెప్తుంది, కావని కూడా మేము చెప్తుంది. పైగా ఒకరు అసలు మేము ఎప్పుడు నిరుద్యోగ వృద్ధి విషయంలో స్వయంగా ఉప ముఖ్యమంత్రి అన్న పదాలు ఏంటి అంటే అంచనాలే కాబట్టి దాంట్లో యాడ్ చేస్తారేమో మరి. ఎందుకంటే అంచనాలైనా పాయింట్ ఏంటంటే అంచనాలైనా అటు ఇటు అంచనాలు తప్పు కావాలి తప్ప అంచనాలు లక్ష్యాన్ని తప్పుదోవ పట్టించేట్టుగా ఉండవు. అంచనా కూడా ఎలా ఉంటుందంటే నేను అంచనా వేసాను 10 రూపాయలు అంచనా వేసాను 8 రూపాయలు జరిగింది, 10 రూపాయలు అంచనా వేసాను 15 రూపాయలు. అంచనా మీనింగ్ ఏంటి? దాదాపు అని అలా వదిలేసేసి నువ్వు అంచనా అంటే అసలు లక్ష్యాన్ని వేయగలిగేదిగా ఉండదు కదా అంచనా కూడా. నేను అనేది ఏంటయ్యా అంటే స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారు ప్రకటించింది ఏంటి? మేము ఎప్పుడు చెప్పినాం నిరుద్యోగ వృత్తి అని? మేము చెప్పలేదే. నిరుద్యోగ వృత్తి అని ఎప్పుడు చెప్పాము మేము అని మొదలుపెట్టాం. నిరుద్యోగ వృత్తి మేము మాగండి వచ్చేసే సోనియా గాంధీ ఇస్తుంది మీకు అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉంటాడు. అంటే దీని అర్థం ఏంటి? దీని నుంచి వైదొలుగుతున్నారు. ఈ వైదొలిగినప్పుడు వైదొలిగేటి బడ్జెట్లో ఉంటే అని ఎలా అనుకుంటాము? నిజంగా బడ్జెట్లో పెట్టలేరు వీళ్ళు. ఇప్పుడు ఉదాహరణకు 20,000 కోట్ల రూపాయలు బీసీలకు పెట్టాలని ఒక డిమాండ్ కొనసాగింది. అది బడ్జెట్లో వస్తుందా రాదా అనేది ఇలాంటి ఆసక్తిని ఒకటి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పినంటే ఇలాంటి ఆసక్తి ఏ వర్గానికి ఆ వర్గానికి ఆసక్తి ఉంటుంది. అయితే ఇక్కడ నీకు నుంచి రైతాంగం సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు రైతు బంధు అన్నావు, మీరు ఇప్పుడు రుణమాఫీ అయినా సరే 2 లక్షలు తెచ్చుకోండి మళ్ళీ రాగానే రుణమాఫీ చేస్తా అన్నావు. ఇప్పుడు ఆ 2 లక్షల రూపాయలు లోన్ వచ్చింది అనుకోండి, ఈ రుణమాఫీ కోసం నీకు ఈ బడ్జెట్లో చూపెట్టకపోతే రుణమాఫీ ఎట్లా అవుద్ది? రైతు బంధు కోసం నువ్వు చూపెట్టకపోతే నీకు ఎట్లా వస్తుంది? బడ్జెట్లో కనపడకపోతే రైతు భరోసా చెప్పినండి ఇంకెక్కువ 15,000 ఎకరానికి 15,000 ఈసారి రిఫ్లెక్ట్ కావాలి, అది కావాలి కదా. నీకు బడ్జెట్లో
చిన్న అమౌంట్ అయితే దాన్ని ఏదో మనం అడ్జస్ట్ చేసుకుంటూ పోతా ఉన్నాం. ఒక బడ్జెట్లో నీ వాగ్దానంలో భాగమైనప్పుడు అది కనుక నీకు బడ్జెట్లో కనుక రిఫ్లెక్ట్ కాకపోతే అవును. నువ్వు ఎలా దీన్ని అమలు చేస్తావు? అందుకని Right. ప్రజలలో అంచనాలు, నీ అంచనాలు లేవు కానీ ప్రజల అంచనాలు తగ్గుతూ ఉన్నాయి. వీళ్ళు పెట్టలేరు, వీళ్ళు చేయలేరు, చూడాలి ఈ బడ్జెట్లో వాళ్ళు ఏం పెడతారు, Yes, ఏం మాట్లాడారు. పెట్టాలి. రేపు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది ప్రభుత్వం. సో 13 వరకు శాసనసభ ఉంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. దాంతో బీఆర్ఎస్ పార్టీ 12 డేస్ నడిపించాలి శాసనసభ సమావేశాలని అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అటు జంగాయదవ్ గారు ఇందాక వారు మాట్లాడుతూ ప్రభుత్వ అంచనాలు ఏమో కానీ ప్రజల అంచనాలు మాత్రం తగ్గిపోతున్నాయి, ప్రభుత్వం పైన నమ్మకం అనేది తగ్గిపోతుంది అనేది వారు అన్నారు. ఎందుకు కారణం ఏంటి, ఎందుకు తగ్గుతోంది? అంటే ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టు లెక్కలు మామూలుగా ఏంటంటే మీరు అన్నట్టు బడ్జెట్ సమావేశాలు ఏదైతుందో వాళ్ళు చెప్పారు. కానీ సామాన్యునికి అర్థమయ్యేలా నేను ఒక చిన్న మాట చెప్తాను. ఎక్కడ కూడా మనం ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ఇంతకుముందు మన రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలలో నేను చెప్పాలనుకుంటే ఇది గుంపు మేస్త్రి మాటలలోనే మనం మాటలు చెప్పాలనుకుంటే నిజంగా కూడా ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఫస్ట్ ఒక ప్రణాళిక తయారు చేసుకుంటాం. ఇసుకకి ఎంత అవుతుంది, ఇటుకకి ఎంత అవుతుంది, సిమెంట్కి ఎంత అవుతుంది, స్లాబ్ లెవెల్ వరకు వచ్చే వరకు ఎంత అవుతుంది, పిల్లర్లు ఎంత అవుతుంది, పుట్టింగ్లు ఎంత అవుతాయి, కరెంట్ ఓన్కి మనం ఎలక్ట్రిసిటీ బిల్లు తరిగి చేసుకోవాలంటే అతనికి ఎంత అవుతుంది, టాప్ మేస్త్రికి ఎంత అవుతుంది, కింద లేబర్కి ఎంత అవుతుంది అని ఒక ప్రణాళిక తయారు చేసుకొని దీనికి ఇంత అవుతుంది అని ఒక అంచనా వేస్తాం మనం. అంటే ఒక ఎక్స్పెక్టేషన్, ఒక బడ్జెట్ నేను ఒక ఇల్లు కట్టుకోవాలని కూడా ఒక 30 లక్షలు, ఒక 35 లక్షలు అవుతుంది, ల్యాండ్ కాస్ట్ ఇంత అవుతుంది అని చెప్పి ఒక ప్లానింగ్ చేసుకొని ఒక పేపర్ మీద రాసుకొని నా దగ్గర ఆ డబ్బులు ఉన్నాయా లేవా, నేను ముందుకు పోవాలా వద్దా, ఇల్లు కట్టుకోవాలా లేదా, లేకపోతే నాకు ఏమైనా అప్పు అవుతుందా, దానికి నేను లోన్ కోవాలా, లేకపోతే లోన్ తీసుకుంటే నేను ఏ విధంగా కట్టగలుగుతా అని ఒక సామాన్యుడు ఆలోచించే విధానాన్ని మనం చెప్పాలనుకుంటే రాష్ట్ర బడ్జెట్ ఏదైతే మనం తీసుకుంటున్నామో నిజంగా కూడా ఇన్ని పథకాలు ఈరోజు 460 హామీలు ఇచ్చినాము, దానికి ఏ విధంగా మనం ఉన్నటువంటి బడ్జెట్ ఎంత, దానికి ఏ విధంగా ఎంత కేటాయించాలి అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పొచ్చు. అంటే కంపారిజన్ చేసుకున్నట్లయితే అంటే ఈ విధంగా చేసుకుంటూ పోతే ఇల్లు సక్సెస్ కావాలనుకున్నప్పుడు మీ దగ్గర బడ్జెటే లేదు, లంకె బిందె లేవు, అక్కడ కుండలు ఉన్నాయని చెప్పినప్పుడు మీరు వాటిని ఏ విధంగా చేయగలుగుతారు? అంటే మీరు లంకె బిందెలు ఉన్నాయని చెప్పేసి ఆశపడి వచ్చిరా, లేదంటే ఇప్పుడు ఆడ కుండలు ఉన్న తర్వాత మరి మీరు చేసేది ఏంది? అంటే బడ్జెట్లో మీరు ఏం పెడతారు, ఏమి ఇస్తారు, జనాలకు ఏం న్యాయం చేస్తారు? ఇప్పటి వరకు 6 గ్యారంటీలలో 2 ఇచ్చి ఇంకా ఇంతవరకు 2 కూడా పూర్తిగా చేయలేదు, ఒక్కొక్కటి మాత్రమే అమలు చేయడం జరిగింది. ఏదైతే ఫ్రీ బస్ ఇచ్చారో దాంతో వచ్చినటువంటి పరిణామాలను కూడా ఇప్పటివరకు కూడా మీరు సరిదిద్దే ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే ఆటో డ్రైవర్లు ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారో మీరు కళ్ళారా చూసినాము. అదే ప్రజాభవన్ ముందే కూడా ఆటో తగలబెట్టుకొని నేను చేస్తా అని చెప్పి ఆత్మహత్య ప్రయత్నం చేస్తే కూడా మన పోలీసులు నివారించడం కూడా జరిగింది. అలాంటివి ఎన్నో కోకోలలు, అంటే మనం చూసింది ఒక్కటే, చూడనివి చాలా ఉన్నాయి. అలాంటి సందర్భాలు, ఆత్మహత్యలు, ధర్నాలు, ఇంతకుముందు ఏదైతే మనం కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఏనాడు కూడా శాంతి భద్రతల సమస్య లేదు, ఏనాడు కూడా ధర్నాలు లేవు. ధర్నా చౌక్ ఎత్తేయడానికి కారణం ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో మాట్లాడారు. ధర్నా చౌక్ ప్రజలను మేము ధర్నా చేసుకోవడానికి అవకాశం కల్పించామని చెప్తే కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పారు, ధర్నాలు చేసే అటువంటి అవకాశం లేకుండానే పరిపాలిస్తున్నాం కనుక ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు కనుకనే ధర్నా చౌక్ తీసేయడం జరిగింది. అంటే ఏదైనా సమస్యకు పరిష్కారం చూపగలిగితేనే సక్సెస్ అవుతుంది తప్ప సమస్యలను అట్లనే పెట్టేసి మీరు సమస్యలు చెప్పండి అంటే ఇండైరెక్ట్గా మా చేతగాంతనము మీకేమన్నా ఉంటే సమస్యలు అక్కడ చెప్పండి అని చెప్పడము, ఇట్లా ఏది తీసుకున్నా కానీ ఎప్పుడు కూడా మనం ముందు చూపు లేకుండా మనం ఏదైతే అడిగేస్తామో ఖచ్చితంగా బుక్కవర్ల వాడడం మాత్రం ఖాయమని చెప్పొచ్చు. రామచంద్ర గారు, ఎటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు? దానికి ఏమైనా వనరులు ఎట్లా ఉంటాయి? కేంద్రం నుంచి మాత్రం పెద్ద ఏమీ కనిపించట్లేదు. మొన్న బడ్జెట్లో తెలంగాణకు పూర్తి అన్యాయం జరిగింది. అసలు దక్షిణాది రాష్ట్రాలపైన వివక్ష చూపిస్తుంది కేంద్రం అంటూ స్వయంగా మొన్న కర్ణాటక వాళ్ళు ధర్నా చేశారు. నిన్న కేరళ అండ్ తమిళనాడు ముఖ్యమంత్రులు కూడా ఢిల్లీ వేదికగా వాళ్ళు కూడా తమ ఆందోళన కొనసాగించారు. బట్ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి తెలంగాణ రాష్ట్రానికి కేటాయింపులు జరపకపోయినా కూడా ఎందుకు మరి అటువంటి లైన్ ఒకటి తీసుకోలేకపోతున్నారు అనేది? ఉత్తర భారతదేశం యొక్క లాబీ ఎప్పుడు కూడా దక్షిణ భారతదేశాన్ని ఎప్పుడు కూడా అది అణచివేసే పనిలోనే ఉంటుంది. మీరు ఏ రూపంలో తీసుకున్నా ఆ రూపం స్పష్టంగా కనపడుతుంది. కేంద్రం నుంచి సహకారం కూడా ప్రతిపక్షాలు, దక్షిణ భారతదేశం కదా ప్రతిపక్షాల ప్రభుత్వాలు ఉన్న చోట, అంటే కేంద్రంలో ప్రతిపక్షం, ఇక్కడ అధికార పక్షాలు ఉండే చోట కూడా కేంద్రం ఎప్పుడు కూడా దాని ఒక పక్షపాతం చూపెడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మరి ఎక్కువగా కనపడుతూ ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు పూర్తి సహాయ నిరాకరణ చేసేశారు, అంటే ఏమీ మనకు ఇవ్వకుండా సహాయ నిరాకరణ. కానీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేంద్రం ఎందుకో
చాలా దగ్గరైంది. రేవంత్ రెడ్డికిను కాంగ్రెస్కు బీజేపీకి దగ్గర అనే పదం కంటే రేవంత్ రెడ్డికి బీజేపీకి దగ్గర ఏర్పడిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకు జరుగుతోంది అనేది ఖచ్చితంగా ఇంటర్నల్గా ఏదో వీళ్ళిద్దరి మధ్యన పొత్తుంది. అంటే నేను ఇక్కడ మొదటి నుంచి కాంగ్రెస్కు చెప్తున్న మాట ఏంటంటే, బండి ఏమో కాంగ్రెస్, డ్రైవర్ ఏమో తెలుగుదేశం. ఈ ఒక దశలో రేవంత్ రెడ్డి స్వయంగా చంద్రబాబు నాయుడిని బీజేపీకి దగ్గర చేర్చడం కోసమే ఒక ప్రయత్నం చేసిన పరిస్థితి కూడా కనపడింది. ఈ స్థితిలో బీజేపీ రేవంత్ రెడ్డిని దువ్వుతూ ఉంది, రేవంత్ రెడ్డి దువ్వించుకోబడుతూ ఉన్నాడు బీజేపీ నుంచి. అంటే ఇంటర్నల్గా వీళ్ళిద్దరి మధ్యన ఒక సంబంధం ఉంది. ఆయన ఒక ఆఖరి దశలో రేవంత్ రెడ్డి కామెంట్ కూడా చేశాడు. ఏమని? మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సంబంధాలను వాళ్ళు దెబ్బతీశారు, మేము దాన్ని కొనసాగించబోతున్నామని. స్పష్టంగా కాంగ్రెస్ బీజేపీల మధ్యన ఘర్షణ దేశవ్యాప్తంగా కనపడుతూ ఉంటే, ఇక్కడికి వచ్చేసరికి బీజేపీ మాటలే ఈయన వినిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. రెండోది ఏంటి? బడ్జెట్ అనేది ప్రవేశపెట్టినప్పుడు, బడ్జెట్ అంటేనే ఆదాయ వ్యయాల పట్టిక. అది ఆ పట్టికలో మేము రాబోయే కాలంలో ఏం చేయబోతున్నాం, ఈ డబ్బులు రాబడి వనరులు ఇవన్నీ కూడా చూపెట్టాలి. బడ్జెట్లో ఆదాయాలు చూపెడతారు, ఖర్చులు చూపెడతారు, తేడా చూపెడతారు, లోటు చూపెడితే ఒకవేళ లోటు ఎట్ట పూడ్చుకుంటారో చెప్తారు, మిగులు చూపెడితే మిగులేంటో. మిగులు చూపెట్టడం అనేది సాధ్యం కాకపోవచ్చు. లోటు చూపెట్టినప్పుడు ఈ లోటుని ఎట్లా పూడ్చుకోవాలో కూడా చూపెట్టగలగాలి బడ్జెట్లో. ఇదంతా జరగాలంటే కొత్త ప్రభుత్వం కాబట్టి చర్చలు ఎక్కువ ఆహ్వానించాలి. కొత్త ప్రభుత్వం చర్చలు ఎక్కువ ఆహ్వానించాలి. 10 మంది 10 రకాలుగా మాట్లాడితే ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకుంటామనే అభిప్రాయానికి రావాలి. కానీ ఎంత తొందరగా బుడబుడ చేసేసి బయటపడదామా అనే ఆలోచన గత సమావేశాల్లో అట్నే చేశారు. చర్చ నడిపారు, దాన్ని ఎమ్మటే కొనసాగించుకోవాలి, వెళ్ళిపోయారు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే, కనీసం బీఆర్ఎస్ కోరింది ఓ 10-12 రోజులు, 12 రోజులు, 13 రోజులు నడపాలి దాన్ని అని కోరింది. ప్రతిపక్షం కోరుతుంది నడపాలని, అధికార పక్షం బయటికి పోతుంది. కొత్తగా వచ్చింది కాబట్టి ఇంకెక్కువ కాలం జరపాలి. బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడానికి ఒక రోజు పట్టినా, దాని ప్రిపరేషన్స్కి మళ్ళీ ఒక రోజు పట్టినా, దాని చర్చలు పద్దును చర్చించడానికి టైం తీసుకుంటే అది ప్రజలకు అర్థం కావాలి. దాని విషయంలో నువ్వు ఇచ్చిన వాగ్దానాల నమ్మకం వాళ్ళకి అది ఏర్పడాలి. కానీ అవన్నీ వదిలిపెట్టేసి బడ్జెట్ని మేము 13వ తారీఖుతో క్లోజ్ చేసి పడేస్తామంటే చర్చలకు భయపడుతుంది అనేదాన్ని స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు పెద్దలు చెప్పినట్లు కాంగ్రెస్ బీజేపీ అవినాభావ సంబంధం మనం తీసుకున్నట్లయితే, ఇదే బండి సంజయ్ గారు మన రేవంత్ రెడ్డి గారిని ఏదో కామెంట్ చేసిరని చెప్పేసి మీరు అట్లా అనకూడదు. ఒక సీఎం హోదాలో ఉన్నప్పుడు నిజంగా కూడా కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు మరి మీరు మాట్లాడిన భాష ఏంది, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఏంది? అదేవిధంగా మీరు తీసుకున్నట్లయితే సోనియా గాంధీ మీద ఇదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏంది? అంటే ఈ విధంగా అవినాభావ సంబంధం ఏదైతే ఉందో, ఈటల రాజేందర్ గారు నిలబడ్డప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేయడము, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్కు నిలబడ్డప్పుడు బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేయడము, ఇది చెప్పకనే చెప్పినట్టు మన తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నది బీజేపీ కాంగ్రెస్ అని మాత్రం మనకు అర్థమవుతుంది చూస్తుంటే. సో ఇది మనం ఆలోచించాల్సిన విషయం కూడా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ కొట్టం జంగా యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ గట్టు రామచంద్రరావు గారు. ఇదే వాటి వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి టీ న్యూస్.